హెచ్ఎన్ జోడియాక్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోతున్నది అక్టోబర్ 20 నుండి 26 వరకు మీ రాశిఫలాలు. ఏం జరుగుతుందో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం చేస్తే అదృష్టం మెరుగవుతుందో చూద్దాం. ముందుగా మేషరాశివారికి జాతకం. మేషరాశి ఏరిస్. ఈ వారంలో మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. సుదీర్ఘకాలం తర్వాత మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. సోమవారం మరియు మంగళవారం రోజులు ముఖ్యమైన సమావేశాలకు అనుకూలం. వ్యాపారంలో ఉన్నవారు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది, ముఖ్యంగా కుటుంబ అవసరాలపై. విద్యార్థులకు ఈ వారం పరీక్షా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం ఫమ్యం కొద్దిగా జాగ్రత్త అవసరం. నిద్ర తక్కువగా ఉండవచ్చు. స్నేహితులు బంధువులతో ఉన్న అపార్థాలు తొలగి అనుబంధం బలపడుతుంది. భాగ్యదాయక దినం బుధవారం. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు. పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. చిన్న సూచన: ఈ వారం అహంకారాన్ని దూరంగా ఉంచి సహనంతో వ్యవహరించండి. టారస్ వృషభరాశి. ఈ వారం వృషభరాశి వారికి స్థిరత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. గతంలో ఎదురైన సమస్యలు నెమ్మదిగా పరిష్కారమవుతాయి. ఆర్థికంగా సానుకూల పరిణామాలు. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కవచ్చు. కార్యస్థలంలో కొంత కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని జాగ్రత్తగా నిర్వర్తించండి. వ్యాపారులు భాగస్వాములతో సరైన అవగాహన పెంచుకుంటే లాభాలు పెరుగుతాయి. విద్యార్థులు కొత్త సబ్జెక్టులపై దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యపరంగా కడుపు సమస్యలు, నిద్రలేమి ఉండొచ్చు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. గృహ సంబంధమైన పనులు సాఫీగా సాగుతాయి. ప్రేమ జీవితంలో కొత్త శుభవార్తలు. భాగ్యదాయక దినం గురువారం. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు తెలుపు. పూజించవలసిన దేవుడు శ్రీ మహాలక్ష్మీదేవి. చిన్న సూచన: కొత్త పనులు ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోండి. జెమిని మిథున రాశి. ఈ వారం మీకు ఆలోచనల్లో స్పష్టత, కానీ కొన్ని నిర్ణయాల్లో గందరగోళం ఉంటుంది. ఆర్థికంగా పెరుగుదల కనిపిస్తుంది, కానీ స్నేహితుల ద్వారా కొంత వ్యయం ఏర్పడే అవకాశం ఉంది. కార్యస్థలంలో అనూహ్య మార్పులు జరగవచ్చు. వాటిని జాగ్రత్తగా అంగీకరించండి. సోమవారం మరియు మంగళవారం కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు వస్తాయి. కానీ బుధవారం, గురువారం రోజుల్లో కమ్యూనికేషన్ తప్పులు చేయకండి. వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలరు. ఆరోగ్యంగా కాస్త అలసట, తలనొప్పి ఉండొచ్చు. ప్రేమ విషయాల్లో అర్థమైన సంభాషణ అవసరం. భాగ్యదాయక దినం శుక్రవారం. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు పచ్చ. పూజించవలసిన దేవుడు శ్రీ విష్ణువు. చిన్న సూచన: త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. సింహరాశి లియో. ఈ వారం సింహరాశివారికి ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణం బలపడుతుంది. పని విషయాల్లో మీరు ముందుండి అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికార స్థాయిలో ఉన్నవారి అనుకూలత పొందుతారు. కార్యస్థలంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ గురువారం, శుక్రవారం రోజుల్లో అనవసర వాద ప్రతివాదాలు దూరంగా ఉంచండి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి, కానీ పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. వ్యాపారాలు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టవచ్చు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. ప్రేమ సంబంధాల్లో విశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యంగా కాళ్ళు, నడుము నొప్పి ఉండొచ్చు. భాగ్యదాయక దినం ఆదివారం. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు బంగారు గోల్డ్. పూజించవలసిన దేవుడు సూర్యదేవుడు. చిన్న సూచన: ఇతరుల ప్రశంసలు మీ అహంకారాన్ని పెంచనివ్వకండి. కన్యారాశి వర్గో. కన్యారాశివారికి ఈ వారం శ్రమకు తగ్గ ఫలితాలు వస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పనిలో కొంత ఒత్తిడి ఉన్నా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆర్థికంగా లాభదాయక సమయం. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారాల్లో కొత్త కాంటాక్ట్లు వస్తాయి, కానీ నమ్మకం పెట్టే ముందు పరిశీలించండి. విద్యార్థులు కొత్త లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తారు. కుటుంబ విషయాల్లో పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా చూడండి. ప్రేమ సంబంధాల్లో చిన్న అపార్థాలు తొలగుతాయి. ఆరోగ్యంలో గ్యాస్, అలసట వంటి సమస్యలు ఉండొచ్చు. భాగ్యదాయక దినం బుధవారం. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు ఆకుపచ్చ. పూజించవలసిన దేవుడు శ్రీ హయగ్రీవస్వామి. చిన్న సూచన: వాగ్దానం చేసిన పనులు తప్పకుండా పూర్తి చేయండి. తులారాశి లీబ్రా. ఈ వారం తులారాశివారికి అదృష్టం బలంగా ఉంటుంది. సంబంధాలు, స్నేహాలు, కొత్త అవకాశాలు మీకు కొత్త దారులు చూపుతాయి. పని విషయంలో ఉన్నతాధికారులు మీ పనిని గుర్తించి ప్రోత్సహిస్తారు. వ్యాపారాల్లో లాభాలు క్రమంగా పెరుగుతాయి. కొత్త భాగస్వామ్యాలపై చర్చలు జరుగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్థికంగా నిలకడగా ఉంటారు, కానీ అన్నెసెసరీ షాపింగ్ తగ్గించండి. విద్యార్థులు కృషి చేస్తే మెరుగైన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్య సూచనలు కనిపిస్తాయి. ప్రేమ సంబంధాల్లో సంతోషం, బంధం బలపడుతుంది. భాగ్యదాయక దినం శుక్రవారం.
అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు గులాబీ. పూజించవలసిన దేవుడు శ్రీ పార్వతీదేవి. చిన్న సూచన: మనసు నిగ్రహముంచి మాటలో మాధుర్యం పెంచండి. వృశ్చిక రాశి స్కార్పియో. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొన్ని మార్పులు జరగవచ్చు, కానీ అవి మంచి మార్పులే. గతంలో ఎదురైన ఆటంకాలు తొలగి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా క్రమంగా అభివృద్ధి ఉంటుంది. పనిలో మీ ప్రతిభ గుర్తించబడుతుంది. జీతం పెరగడం లేదా కొత్త బాధ్యత రావచ్చు. వ్యాపారాల్లో భాగస్వామ్య లాభాలు అధికం. విద్యార్థులు కాన్సంట్రేషన్ పెంచుకుంటే విజయవంతమవుతారు. కుటుంబ విషయాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో మిస్అండర్స్టాండింగ్లు తొలగిపోతాయి. ఆరోగ్యంలో ఒత్తిడి, తలనొప్పి తగ్గించేందుకు విశ్రాంతి అవసరం. భాగ్యదాయక దినం మంగళవారం. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు ఎరుపు. పూజించవలసిన దేవుడు కార్తికేయస్వామి లేదా హనుమాన్ స్వామి. చిన్న సూచన: రహస్యాలు దాచకండి, నిజాయితీగా ఉండండి, విజయం మీదే. ధనుస్సు రాశి సాజిటేరియస్. ఈ వారం ధనుస్సు రాశివారికి అదృష్టం మీ పక్షాన నిలుస్తుంది. గత కొన్ని వారాలుగా ఎదురైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి జీవితంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశముంటుంది. వ్యాపారులకి కొత్త లాభదాయక కాంట్రాక్టులు రావచ్చు. ఆర్థికపరంగా బలపడే సమయం. కానీ బుధవారం, గురువారం రోజుల్లో అనవసర ఖర్చులను తగ్గించండి. కుటుంబంలో ఆనందం, శుభకార్య సూచనలు కనిపిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ విషయాల్లో అర్థం చేసుకోవడం, సహనం అవసరం. ఆరోగ్యంగా జీర్ణ సమస్యలు, అలసట తప్పించుకోండి. భాగ్యదాయక దినం గురువారం. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు పసుపు. పూజించవలసిన దేవుడు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి. చిన్న సూచన: ధైర్యం మీ బలం. నమ్మకంతో ముందుకు సాగండి. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి శ్రమతో కూడిన కానీ ఫలప్రదమైన కాలం. పని విషయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి, కానీ మీరు వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తి జీవితంలో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. కొత్త అవకాశాలు, విదేశీ సంబంధాలు ఏర్పడవచ్చు. ఆర్థికంగా స్థిరత ఉంటుంది, కానీ పెట్టుబడులు చెయ్యాలంటే సీనియర్ల సలహా తీసుకోండి. కుటుంబంలో చిన్న విషయాలపై అపార్థాలు ఉండొచ్చు. సహనం అవసరం. ప్రేమ జీవితంలో నమ్మకం పెంచుకుంటే బంధం బలపడుతుంది. ఆరోగ్యంగా వెన్ను, నడుము నొప్పి జాగ్రత్త. విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం. భాగ్యదాయక దినం శనివారం. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నీలం. పూజించవలసిన దేవుడు శనిదేవుడు. చిన్న సూచన: క్రమశిక్షణతో పనిచేస్తే విజయం మీ పాదాల దగ్గరే ఉంటుంది. యాగం కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి మానసిక శాంతి, కొత్త ఆలోచనలు వస్తాయి. మీ ప్రణాళికలు సాఫీగా ముందుకు సాగుతాయి. పని విషయాల్లో మీ సృజనాత్మకత అందరినీ ఆకట్టుకుంటుంది. కొత్త ప్రాజెక్టులు లేదా ప్రమోషన్కు అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త మార్కెట్ అవకాశాలు తెరుచుకుంటాయి. ఆర్థికంగా లాభదాయక స్థితి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. విద్యార్థులు కాన్సంట్రేషన్ పెంచుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యంగా మానసిక ఒత్తిడి దూరంగా ఉంచండి. ప్రేమ సంబంధాల్లో అర్థం చేసుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. భాగ్యదాయక దినం బుధవారం. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు గాఢ నీలం. పూజించవలసిన దేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి. చిన్న సూచన: సానుకూల ఆలోచనలు మీకు విజయాన్ని తేలికగా అందిస్తాయి. మనం ఇప్పటివరకు 12 రాశుల పూర్తి ఫలితాలు చూశాం. ఇప్పుడు చూద్దాం ఈ వారం ఎవరికి ఏం శుభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరు అదృష్టాన్ని పట్టుకోబోతున్నారు. ఇది మొత్తం వారానికి సంబంధించిన సమగ్ర జాతక సమీక్ష. స్టార్ మొత్తం వారపు గ్రహస్థితి ప్రభావం. ఈ వారం చంద్రమ కర్కాటక నుండి ధనుస్సు రాశి వరకు సంచారం చేస్తుంది. సూర్యుడు తులారాశిలో, బుధుడు కన్యారాశిలో, గురుడు వృషభ రాశిలో ఉన్నారు. శుక్రుడు సింహరాశిలో, శని కుంభరాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఈ గ్రహస్థితులు కొన్ని రాశులకు గొప్ప అవకాశాలు, కొన్ని రాశులకు కొత్త ఆరంభాలు తెస్తాయి. బుర అదృష్టవంతమైన 3 రాశులు. 1 ధనుస్సు రాశి. పనుల్లో అద్భుత ఫలితాలు, ఆర్థిక లాభాలు. 2 తులారాశి. అదృష్టం బలపడుతుంది, కొత్త పరిచయాలు మంచి దిశలో నడిపిస్తాయి. 3 మేషరాశి. ధైర్యం, నాయకత్వం, అవకాశాల సమయం. జాగ్రత్త వహించాల్సిన 3 రాశులు. 1 కర్కాటక రాశి. భావోద్వేగ నిర్ణయాలు దూరంగా ఉంచాలి. 2 మకర రాశి. ఒత్తిడి, అధిక పని భారాన్ని సమతుల్యం చెయ్యాలి. 3 వృశ్చిక రాశి. రహస్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, మాటలలో నియంత్రణ అవసరం. ఆధ్యాత్మిక సలహాలు అండ్ దేవతా పూజలు. మేషం సుబ్రహ్మణ్య స్వామి పూజ ధైర్యం, విజయాన్ని అందిస్తుంది. వృషభం శ్రీ మహాలక్ష్మి పూజ ధనలాభం, గృహశాంతి కలుగుతుంది. మిథునం శ్రీ విష్ణువు నామస్మరణ, నిర్ణయ శక్తి పెరుగుతుంది. కర్కాటకం చంద్రుడు, శివుడు ఆరాధన, మనశ్శాంతి లభిస్తుంది. సింహం సూర్యారాధన, గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతుంది. కన్య హయగ్రీవ స్వామి పూజ, విద్యాజ్ఞానం పెరుగుతుంది.
తులా పార్వతీదేవి పూజ, సౌఖ్యం, బంధం బలపడుతుంది. వృశ్చికం కార్తికేయ లేదా హనుమాన్ పూజ, శక్తి, రక్షణ లభిస్తుంది. ధనుస్సు దత్తాత్రేయ పూజ, అదృష్టం, ఆశీర్వాదం పొందుతారు. మకరం శనిదేవుడికి నూనె దీపం వేయడం, కష్టాలు తగ్గుతాయి. కుంభం సత్యనారాయణ వ్రతం, శాంతి, సుఖం వస్తాయి. మీనం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, ధనయోగం, ఆశీర్వాదం లభిస్తుంది. భాగ్ వారపు శుభ సూచనలు. దమ సోమవారం శివారాధన, పాలు సమర్పణ శుభకరం. మంగళవారం హనుమాన్ పూజ, కష్ట నివారణకు మంచిది. బుధవారం విష్ణు నామస్మరణ, వ్యాపార అభివృద్ధికి సహాయపడుతుంది. గురువారం దత్తాత్రేయ పూజ, విద్యార్థులకు శ్రేయస్కరం. శుక్రవారం లక్ష్మీదేవి పూజ, ఆర్థిక సాఫల్యానికి దారితీస్తుంది. శనివారం శనిదేవుడి పూజ, మనోధైర్యం పెరుగుతుంది. ఆదివారం సూర్యారాధన, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 0 మొత్తం వారపు సందేశం. ఈ వారం మనందరికీ నమ్మకం, సహనం, ధైర్యం అనే 3 శక్తులు చాలా అవసరం. కొన్ని రాశులకు కొత్త అవకాశాలు వస్తాయి, మరికొన్ని రాశులు పాత పనులు పూర్తి చేసి సంతృప్తి పొందుతాయి. ఎటువంటి పరిస్థితిలోనైనా సానుకూల దృక్కోణం ఉంచండి, అదృష్టం మీ వెంట ఉంటుంది. సెడ్ శుభసూచన వాక్యం. మనస్సు ప్రశాంతంగా ఉంటే గ్రహాలు కూడా మన పక్షాన తిరుగుతాయి. ఇది అక్టోబర్ 20 నుండి 26 వరకు మొత్తం 12 రాశుల పూర్తి జాతక సమీక్ష. మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి తెలపండి. ఈ వీడియో నచ్చితే హెచ్ఎన్ జోడియాక్ స్టోరీస్ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో శాంతి, ఆనందం, ధనం, ఆరోగ్యం, అదృష్టం ఎప్పుడూ నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం.